సారు ఏం రాసిండారు మా సారు ఆయన పేపర్లో ఏముంది ఇది బాగానే శక్తి స్కీమ్ పై సమరం అంటాడు. ఆ పోరగాళ్ళు ఇప్పుడు విద్యాశాఖ మంత్రి మా సార్ చెప్తే ఇప్పుడు ఈ పాటికి సెట్ చేస్తుండే కానీ చేయలేదా కాంగ్రెస్ పార్టీ ఎలాగొచ్చే. కానీ ఒక్కటే నేనైతే ఒక్కరైతే సపోర్ట్ చేస్తా, చింతపండు నవీన్ పటేల్ను కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రశ్నించినందుకు ఇంకో దానికో సస్పెండ్ చేయడం న్యాయం అయితే, ఒకవేళ కొండా సుస్మిత వ్యాఖ్యలకు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం న్యాయం అయితే రాజగోపాల్ రెడ్డిని బరాబరుగా బర్తరఫ్ చేయాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఎలగొట్టాలి. దాంతోపాటు కోమరెడ్డి వెంకరెడ్డి మా బీసీ నేత పున్నా కైలాస్ నేతను అవమానిస్తున్నందుకు కూడా ఎలగొట్టాలి. ఈ రెండు చేస్తే అప్పుడు రేవంత్ రెడ్డి మరి మా మల్లేశం కూడా సస్పెండ్ చేసుకుంటే మంచిది అంటాం. కానీ బీసీల పైనేమో సస్పెన్షన్ వెయిట్ ఎత్తారు, కాంగ్రెస్లో రెట్లు మాత్రం ఎన్ని లంగాపాలు చేసినా వాళ్ళని మాత్రం ఏమన్నారు. ఇది కాంగ్రెస్లో ఉన్న ద్వంద్వ ఇది కనిపిస్తుంది. బీసీలు కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యే ప్రమాదం ఉంది. మా సార్కి ఒక మంచి ఛాన్స్ ఇచ్చారు మీరు. ఇప్పుడు మా చింతపల్లి నవీన్ పటేల్ ఇక గల్లా చించుకొని అవుతారు ఇప్పుడు ఈ విషయంలో, ఎందుకంటే ఇప్పుడు ఛాన్స్ దొరికింది. మరి మీరు బీసీలను ఓ రకంగా రెట్లను ఓ రకంగా చూస్తలేరు, ఇక్కడ దొరుకుతుంది కదా, అది కథ. ఇక కాంగ్రెస్లో అల్లా కల్లోలం అవుతుంట, ఏడాదిన్నర ముందే టికెట్ల రచ్చ షురు అయిందట. రేవూరికి కన్ఫర్మ్ చేసిన రేవంత్ రెడ్డి, నిర్మలకు టికెట్ ప్రకటించుకున్న జగ్గారెడ్డి, కాంగ్రెస్ క్యాడర్లో తీవ్ర గందరగోళం. సీఎం ఒకలా, టీపీసీ సీఎం ఇంకోలా, కేసీఆర్ బెటర్ అంటూ కాంగ్రెస్ కు పొగబెట్టిన పోశారం, నెమ్మదించిన నియోజకవర్గ పనులపై అసంతృప్తి, కోమరెడ్డికి జై కొట్టిన అనిరుద్ధు, సొంత ప్రభుత్వం పైన ఎమ్మెల్యేల ఈటలు, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీం షాకు, ఎల్బీనగర్ కాంగ్రెస్ లో జక్కిడి సస్పెన్షన్ వేటు, ఎవరికి వారే యమునా తీరే, కాంగ్రెస్ లో ముదిరిన వర్గపోరు, రేవంత్ సర్కారు ముందు సవాలచ్చ ప్రశ్నలు. లక్క దుమ్ము దులిపినాగా సార్ ఇలా మరి ఇప్పుడు మా సార్ ఛాన్స్ దొరికింది, నన్నేమో సస్పెండ్ చేస్తారు, మీరు రెడ్లనేమో సస్పెండ్ చేయరా అని చెప్పేసి దొరికిన ఛాన్స్ అని వార్త రాసి ఇట్లా వచ్చే తలక. కానీ మీ ఇద్దరుకున్న పేకాల బంధం బీసీలకు ఎరక. చింతపండు నవీన్ పటేల్ కోసం రేవంత్ రెడ్డి ఏం చేసిండో మాకెరక, తర్వాత చింతపండు అంటారు రేవంత్ రెడ్డి కోసం చింతపండు నవీన్ ఏం చేసి కూడా మనకెరక. సో అందువల్ల నువ్వు మంచోనివే నేను మంచోనే, కానీ రెడ్లు మంచోళ్ళు కాదు, బీసీలు మంచోళ్ళు కాదు, అట్లా అది నడుస్తుంది. ఆ పెవికాల బంధం మరి ప్రజలకు చెప్పాలి. ఇన్ఫ్లుయెన్సర్లు కావాలను టీబీజేపీ తీవ్ర అన్వేషణ, మోదీ మీడియా విఫలమవుతుంట, సోషల్ మీడియా వైపే కమలం చూపట. తెలుగు రాష్ట్రం ఇప్పటికే 10 మందికి పైగా నియామకాలు ఆపరేషన్ ఇన్ఫ్లుయెన్సర్ షూర్ చేసాడు. అక్కడ అంతేనా? ఏ ఛానల్సా మాదిగున్నా అంతేనా? నీదేంది సోషల్ మీడియా వారియర్స్ అనేది, వారియర్స్ కాంగ్రెస్ చెయ్యి వలిగిందటనే. మరి తల్లిలాంటి పార్టీ అంటిది కాంగ్రెస్ అంటే, ఇతనా ఉసేదారి జితనా భాగ్యదారి అంటివి, ఇప్పుడేం కాంగ్రెస్ చెయ్యి వలగొట్టుది ఏమన్నా న్యాయమేనా నీకు? చింతపండు గారు కొడుకు తీన్మార్ గ్యారేజ్, ఈ ప్రజా సమస్యలు కేర్ ఆఫ్ అడ్రస్, పేదలకు అండగా తీన్మార్ మనం నిత్యం వందలాది మందితో మమేకం, ప్రతి సమస్యకు తన వంతు పరిష్కారం, నీ వంతుగా పరిష్కారం రోహిత్ రెడ్డి ల్యాండ్ విషయాలు చేద్దా. ఎందుకంటే నువ్వు నేను కలిసి ఒక అన్యాయం అయిపోయిన బిడ్డకు న్యాయం చేద్దాం, దాంట్లో తప్పేం లేదు కదా. నీ దగ్గర ఉంది డాక్యుమెంట్, నా దగ్గర ఉంది, నీ దగ్గరకు వచ్చిండు నా దగ్గరకు వచ్చిండు, మరి నువ్వు టీవీలో చూపినా నేను టీవీలో చూపిస్తాను. ఒకవేళ రేవంత్ రెడ్డికి నీకు రోహిత్ రెడ్డికి నీకేం సంబంధాలు లేకపోతే మీ అనిల్ పోయి రోహిత్ రెడ్డి కలిసింది అబద్ధం అయితే మన ఇద్దరం కలిసిపోయి భూ కబ్జా పని కొట్లాడదాం రోహిత్ రెడ్డితో, తప్పేం లేదు కదా. అంటే ప్రజా సమస్యల పైన కాదు కానీ మనకు పైసలు వచ్చే సమస్యల పైన కొట్లాడతాం, అది మాత్రం పక్కా. ఇక మరి ప్రజా సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు కదా. చింతపండు నవీన్ గారు మీరంటే ఒకటి పిల్లమొగల పంచాయతీలో ఇన్వాల్వ్ అయ్యారట, మీకు చిన్న క్లూ ఇస్తున్నా. పిల్లమొగల పంచాయతీలో ఒకటి ఇన్వాల్వ్ అయ్యారట, ఇంకా చెప్పునా? పిల్లమొగల పంచాయతీలో అక్రమ సంబంధాల పంచాయతీ కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యారట. ఇదేనా మీ తిరుమార్ గ్యారేజ్? మీ ఎమ్మటి తిరిగిన కార్యకర్త, మిమ్మల్ని నమ్మిన బంటు, మీకోసం రక్తదానాలు చేసిన వాళ్ళ
భార్యలకు అక్రమ సంబంధాలకు కూడా మీరు మద్దతు ఇచ్చిరట. మీ జనతా గ్యారేజ్కి శతకోటి దండాలు. సిగ్గు అనిపించిన ఆ మనిషి నాకు చెప్పినాక సిగ్గు అనిపించింది, నాకు మస్తు బాధ అనిపించింది. నీ రాజకీయ స్వార్థం కోసం కట్టుకున్న భార్యల విషయంలో నువ్వు అన్యాయం చేస్తావా? నమ్మిన మనిషికి అక్రమ సంబంధాలు, నీ గ్యారేజీ, నీ కథ ఏమంటే ఇస్తా, అవి కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే మరీ పర్సనల్ లైఫ్లు కదా, అది కొందరు జీవితాలు. నిన్నేమంటే అనొచ్చు కానీ వాళ్ళ జీవితాలు నాశనం చేయదు కదా. సో వాళ్ళ జీవితాలు కొంచెం వెనుక ముందు ఆలోచించాలి కాబట్టి అవి బయటకు వస్తలేవు. బట్ ఇట్ విల్ కమ్ డెఫినెట్లీ. బట్ దానికి సమయం కావాలి. కొంచెం సమయం తీసుకొని నీ గ్యారేజ్, నీ కథ, నీ గ్యారేజ్లో ఎంత మంచి గలీజ్గా సెటిల్మెంట్ చేస్తున్నావు బయట పెడితే జనాలకు అర్థమవుతుంది నిజమైందని. మరి నమ్మినోనికైనా 8 ఏళ్ళు ఏమటి తిరిగినోనికి భార్య అక్రమ సంబంధానికి నువ్వు మద్దతు ఇస్తావా? నాకైతే సిగ్గా అనిపించింది ఆ వార్త తిన్నాక. దొందే అంట. ప్రభుత్వాలు మారిన తప్పని తిప్పలట. గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ హయాంలోనూ యూరియా కొరత ఉందంట. గత బీఆర్ఎస్ లో లేదు కదా మరి. ఆయన చెప్పు లైన్లు వాళ్ళే సారు నీ ప్రభుత్వంలో పడతాన్నాయి. అలా ప్రభుత్వంలో చెప్పు లైన్ నేను చూడలేదే. మీరు కొత్తగా చెప్తుర్రు. రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తులు నిరసనలు, రోడ్డెక్కి ధర్నా చేస్తున్న అన్నదాతలు. యూరియా యాపై తీవ్ర అసహనం. బుక్ చేసుకున్న దుకాణాల్లో స్టాక్ ఉండలేదట. గంటల తరబడి క్యూఎన్లో అగచాటట. పాస్బుక్ల ఆధారంగా ఎరువులు ఇవ్వాలని డిమాండ్ అట. చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వం అట. ఎరువుల గురించి వార్తలు రాసినా కానీ కొందరు ఇసుక దందాల పైన వార్తలు రాయొద్దని చెప్తా ఉంటా కానీ రిపోర్టర్లకు. కొందరు ఇసుక దందాల పైన వార్తలు రాయొద్దు, రాస్తే మంచి ఉండదని చెప్తా ఉంటా. అర్థమైంది. మళ్ళా కొందరు అంతా రెట్లే అటనే. ఉందే ఆధారం ఉంది కానీ ఇప్పుడు వద్దులే, ఉండరా. అది అలా 2 రోజులు జర. ఇప్పుడు ఈ పంచాయతీ నడుస్తుంది కదా, బీసీ అనే పంచాయతీ. ఇప్పుడు మన కొండ సూర్య కక్క విషయంలో మన ఇద్దరం కలిసి పోరాటం చేయాలి, బీసీ బిడ్డ కాబట్టి. అందుకే జర చల్లబడి 4 రోజులు. ఇంతవరకు అయితే వార్తలు ఉన్నాయి.